బ్యాక్ టు న్యూస్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై హ్యాకర్లు కుట్ర చేస్తున్నట్లు నిర్ధారించింది కేంద్రం. వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో జీపీఎస్ స్పూఫింగ్ కి పాల్పడినట్లు విమానయాన శాఖ గుర్తించింది. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని నిర్ధారించింది. రన్వే నెంబర్ 10పై వచ్చిన విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ అందాయని వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. జీపీఎస్ స్పూఫింగ్ అంటే సిగ్నల్స్ ని హైజాక్ చేయడం. ఇది జామర్స్ కంటే డేంజర్. విమానాలకు తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ పంపి ఒకచోట దిగాల్సిన విమానాలను మరో చోట దిగేలా చేయొచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత నెలలో ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ ఎయిర్పోర్టుల్లో జీపీఎస్కి సంబంధించి హైజాక్ జరిగిందంటూ పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దాంతో ఢిల్లీలో మాత్రం పెద్ద ఎత్తున ఎయిర్ ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే విమానాలు ల్యాండ్ అయ్యేటటువంటి క్రమంలో కావచ్చు, లేదంటే టేకాఫ్ అవుతున్నటువంటి క్రమంలో ఆపరేట్ చేయాల్సినటువంటి వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిందని చెప్పి గతంలో స్పష్టమైంది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ వ్యవస్థ ద్వారా వాటన్నిటిని కూడా అధిగమిస్తున్నామని చెప్పి గతంలోనే కేంద్ర విమానయాన శాఖ స్పష్టం చేసినప్పటికీ కూడా ఈరోజు పార్లమెంట్లో ఈ అంశంపైన ప్రత్యేకంగా రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాతపూర్వకమైనటువంటి సమాధానాన్ని అందించారు. సో ఖచ్చితంగా ఏదైతే ఎయిర్పోర్ట్లు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్తో పాటు హైదరాబాద్, కలకత్తా, బాంబే, దాంతోపాటు మరికొన్ని ఎయిర్పోర్టుల్లో కూడా ఇటువంటి స్నూపింగ్ అనేది జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి జీపీఎస్ నావిగేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్నూపింగ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని పైలట్లు ఎప్పుడైతే ల్యాండింగ్ చేస్తున్నటువంటి క్రమంలో కావచ్చు, లేదంటే అక్కడి నుంచి టేకప్ అవుతున్నటువంటి క్రమంలో దాన్ని గుర్తించారనే విషయాన్ని కూడా స్పష్టం చేశామంటూ తన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక దాంతోపాటు సో ఇక్కడ ఎక్కడా కూడా భద్రత విషయంలో రాజీ పడలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఈ వ్యవస్థను మొత్తం కూడా పూర్తి స్థాయిలో అధిగమించేందుకు పూర్తి టెక్నాలజీని వాడామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో మాన్యువల్గా ఏదైతే జీపీఎస్కి సంబంధించి పైలట్లకు ఏటీసీ నుంచి సమాచారం అందించడంతో పాటు ఈ స్నూపింగ్కి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా సాంప్రదాయంగా అంటే సాంప్రదాయ పద్ధతిలో నావిగేషన్ను ఉపయోగిస్తూ రన్వేలను ఆపరేట్ చేశామనే విషయాన్ని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇంకా దాంతోపాటు ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ చేస్తున్నటువంటి గ్లోబల్ ప్రాక్టీసెస్తో ప్రస్తుతం గ్రౌండ్ బేస్ నావిగేషన్ను ఉపయోగిస్తున్నామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోపక్క ఈ విమానాలకు సంబంధించినటువంటి ఈ జీపీఎస్ విషయంలో మొత్తం కూడా మాల్వేర్ సైట్ ద్వారా ఈ సైబర్ అటాక్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయి సెక్యూరిటీ విధానాలతో ఎక్కడికక్కడ కౌంటర్ చేస్తున్నామంటూ అటు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సో మొత్తానికి గతంలో అంటే గత నెలలో ఏ విధంగానైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్తో పాటు దేశంలో జరిగినటువంటి ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి జీపీఎస్ స్నూపింగ్ పైన అధికారికంగా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాన్ని అందించారు. అయితే ఈ విషయంలో ప్రయాణికులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవైపు జీపీఎస్ స్నూపింగ్ జరిగినప్పటికీ కూడా సాంప్రదాయ పద్ధతిలో నావిగేట్ను మొత్తం కూడా రన్ చేశాము. సో దాన్ని ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే పూర్తి స్థాయి సెక్యూరిటీ విషయంలో రాజీ పడట్లేదనే విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.